హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 1500 ఏళ్ల చరిత్ర కలిగిన మహానందీశ్వర ఆలయానికి వచ్చాము. ఇది వచ్చేసి మహానందిలో ఉంది. ఈ మహానందికి చేరుకోవడానికి మనము కాచిగూడ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేసి రావాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నైట్ 9:20కి ఉంటుంది. మనకి 6 లోపల నంద్యాలలో దింపేస్తుంది ఎర్లీ మార్నింగ్. తర్వాత మనము నంద్యాల నుంచి బస్ స్టాండ్కి చేరుకోవాలి. నంద్యాల బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి మనకి మహానందికి బస్సెస్ ఉంటాయి. నంద్యాల నుంచి మహానందికి 17 కిలోమీటర్లు ఉంటుంది. దారి పొడుగునా మనకి ఎన్నో అరటి తోటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, మహానందికి చేరుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. మహానంది అంటే మొత్తము 9 నందుల ఆలయాలన్నమాట. అంటే ఆ టూర్ కంప్లీట్ కావాలంటే 9 నంది ఆలయాలు ఖచ్చితంగా మనము దర్శించుకునే విధంగా చూసుకోవాలి. దాంట్లో ప్రథమ నంది, తర్వాత వినాయక నంది, గరుడ నంది ఈ టెంపుల్‌కి దగ్గరలోనే ఉంటాయి. మిగతా 6 నంది విగ్రహాలుంటాయి గదా! ఆలయాలు. అవి కొద్దిగా దూరంలో ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి టెంపుల్ ఎంట్రన్స్‌లోనే ఈ కటౌట్‌లో చూసి తెలుసుకోవచ్చు. టెంపురి టెంపుల్ యొక్క ఆవరణ చాలా నీట్‌గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో మనకి రైట్ సైడ్‌లో మొత్తము గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం, శివుడి విగ్రహం చూసారా? మనకి ఎంట్రన్స్‌లోనే ఉంది. ఇది లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో మనకి మొత్తం గ్రీనరీ ఉంది. మొత్తం వినాయకుడి యొక్క విగ్రహాలతోటి చాలా నీట్‌గా అరేంజ్ చేశారు. టెంపుల్‌కి ఆపోజిట్‌లో మనకి మండపాలలాగా అంటే కూర్చోవడానికి చాలా బాగా అరేంజ్ చేశారు. టెంపుల్ లోపలికి సెల్ ఫోన్స్ అనేటివి అలో చేయట్లేదు. మనకి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక పెద్ద శివుడి విగ్రహము, తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాలకు ఎదురుగా మనకి విష్ణుగుండము, రుద్రగుండము అనే 2 గుండాలుంటాయి. ఆ 2 గుండాలు గూడా మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది గదా! శివుడి యొక్క లింగం కింద నుంచి రుద్రగుండం ఫార్మ్ అవుతది. ఆ రుద్రగుండం నుంచి 2 పాయలుగా విడిపోయి మనకి విష్ణుగుండము, రుద్రగుండము అనేటివి ఏర్పడతాయి. ఈ గుండాలుంటాయి గదా! వాటి యొక్క వాటర్ అనేవి చాలా క్లియర్‌గా ఉంటాయన్నమాట. క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. వాటి లోపట మనకి చేపలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనం ఏదైనా కాయిన్ ఏసినా గూడా కాయిన్ క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. వీటి యొక్క గుండాల యొక్క వాటర్ అనేటివి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ గుండాల వాటర్ అనేటివి కంటిన్యూగా అంటే సంవత్సరం పొడవునా వాటర్ అనేటివి వస్తానే ఉంటాయి. ఈ వాటర్ ద్వారా మనకి కొన్ని వేల ఎకరాలు చుట్టుపక్కల సాగు చేస్తారనమాట ఈ వాటర్ ద్వారానే. సో, వాటర్ అనేటివి చాలా క్లియర్‌గా ఉంటాయి. సో, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ప్రముఖ శివాలయాన్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి. అలాగే నవనంది ఆలయాలు గూడా దర్శించుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి 1500 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఇది.